హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో ఏపీడిఎస్సి 2025 రిలీజ్ చేసిన దాంట్లో అడుగుతూ ఉన్నది, మరి రేపు 25th నుంచి కౌన్సిలింగ్ 3 days ఉందన్నారు కదా, ఇప్పుడు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ చేస్తారా? ఎందుకంటే కాల్ లెటర్స్ ఇంతవరకు రాలేదు. కొంతమంది వచ్చేసరికి సర్టిఫికెట్లు రెడీ చేసుకున్నారు, కొంతమంది సర్టిఫికెట్ల కోసం చాలా తిప్పలు పడుతున్నారు. ఒకవేళ ఈరోజు కాల్ లెటర్స్ రిలీజ్ చేసినా కూడా ప్రింట్ తెచ్చుకునే పరిస్థితి. సో అసలు ఈరోజు కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే ఏ టైంలో చేస్తారు? అసలు కౌన్సిలింగ్ ఉంటుందా రేపు, లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా? సో దీని గురించి అడుగుతా ఉన్నారు. దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వచ్చేసరికి ఈ డిఎస్సి నియామకాలు ఏదైతే ఉన్నాయో దానికోసం ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ ముందు, అది రేపు 25th నుంచి షెడ్యూల్ చేసింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే కాల్ లెటర్లో రాలేదని చెప్పేసి చాలామంది ఇది చేస్తామన్నారు. అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ కూడా పెట్టేయడం జరిగింది. సో కాల్ లెటర్స్ వచ్చేసరికి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో మరి మెరిట్ లిస్టు నైట్ 10-11 ఆ టైంలో వదిలేరు కదా, అలాగే ఈ కాల్ లెటర్స్ కూడా ఆ టైంలోకి వదులుతారంటే ఖచ్చితంగా అయితే అదే జరగవచ్చు. మరి రేపు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ పార్టీకే నాకు తెలిసి అందరికీ ఆ కట్ ఆఫ్లు చూసుకున్న వెంటనే, ర్యాంకులు చూసుకున్న వెంటనే కన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. కాకపోతే ఇక్కడ రోస్టరింగ్ పద్ధతిలో ఈ వేకెన్సీస్ ఫిల్ చేస్తారు కాబట్టి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదని చెప్పేసి ఇదొకటి, అదొకటను ఇంకా ఈడబ్ల్యూఎస్ ఒకటి స్కీమ్ వచ్చింది. అయితే నైట్ కాల్ లెటర్స్ కనుక రిలీజ్ చేస్తే, లేకపోతే మధ్యాహ్నం 3 తర్వాత వాళ్ళు అన్నట్టు రిలీజ్ చేస్తే, సో ఇక మీరు ప్రింట్అవుట్ కనుక తీయటం అదొక్కటే ఉంటాయి కదా, మిగతాన్ని పెట్టుకొని ఉంటారు కదా, ఇది సాఫ్ట్ కాపీ అట్లా పెట్టుకొని రేపు వెళ్ళే దారిలో నెట్ సెంటర్స్ ఉంటాయండి, తీసివ్వమంటే వాళ్ళే తీసిస్తారు. లేకపోతే ఏదన్నా దగ్గరలో మీకు ఏదైనా స్కూల్ ఉంటే ఆ టైంలో చీకట్లో కనుక వదిలితే నైట్ ఉండదు కాబట్టి మార్నింగ్ అయినా సరే వెళ్ళే ముందు ఏదైనా స్కూల్ పక్కన మీకు తెలిసినవి కనుక ఉన్నట్టయితే అందులోకి వెళ్తే వాళ్ళే తీసిమ్మంటే ప్రింట్ తీసిస్తారు. అయితే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ చేయరు, కాల్ లెటర్స్ కూడా ఆపరు, మీకు మెసేజ్లు కూడా వస్తాయి మొబైల్స్కి. ఇంతవరకు జరిగిందైతే ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్.